అసలు వాళ్ళు మేము పార్టీ మారలేదని వివరణ ఇస్తుంటే అసలు ఒకటి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో రేవంత్ రెడ్డికి దమ్ము లేదు. అవును బీఆర్ఎస్ నుంచి ఆ 10 మంది ఎమ్మెల్యేలని మేము చేర్చుకున్నామనే దమ్ము రేవంత్ రెడ్డికే లేదు. ఫస్ట్లో ఏం చెప్పిండు, ఒక గేట్ తెరిస్తేనే ఇంతమంది వచ్చిరు, ఇక నేను రెండో గేట్ తెస్తే ఎంతమంది వస్తారు అని చెప్పిండు కదా. మరి ఇప్పుడు ఆ ఒక గేటు ముచ్చటైనా కూడా ఎందుకు చెప్తలేడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అంత దమ్మున్న రేవంత్ రెడ్డి అయితే 10 మంది నన్ను చూసి, నా అభివృద్ధి చూసి, నా పాలనను చూసి ఇష్టపడి వాళ్ళు 10 మంది వచ్చేసి చేరిండ్రు అని చెప్పొచ్చు కదా. ఏమవుతుంది? బాజాబ్తా 10 మందితోటి వాళ్ళేంది అనర్హత బయట వేయించేది, నేనే రాజీనామా చేపిస్తా, మీ 10 మంది నేను గెలిపించుకుంటా, ఎందుకంటే నేను అన్ని మంచి పనులు చేసిన. ఎందుకు గెలవరు, ఎందుకు వేయరు ఓట్లు? ఇలా ఒక్కరిని లైన్లలో యూరియా లేరు, నేను బాజాబ్తా అందరికీ యూరియా ఇచ్చిన, 2500 రూపాయలు ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇచ్చిన, పెన్షన్లు 4000 ఇచ్చిన, అందరికీ రుణమాఫీ చేసిన, కౌలు రైతులకు పైసలు ఇచ్చిన, రైతు కూలీలకు పైసలు ఇచ్చిన, నిరుద్యోగ భృతి ఇస్తున్నా. ఇంకేం చేయాలి? నేను మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కదా నేను తీరుస్తున్నా కదా. మీకేం భయం భయ్? బాజాబ్తా బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి వచ్చినామని చెప్పండి అనే మాట లేదు. నేను పులిని, నేను సింహాన్ని అనేసి అంతంత, అసలు నేనంత మంచోడిని కాదు, అసలు నా లెక్కలే వేరుంటాయి, నా తెలివే వేరుంటుంది, నా స్ట్రాటజీనే వేరుంటుంది అని మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు పిల్లిలా మారిండ్రు? పులిలాగా ఎందుకు గర్జిస్తలేరు? నాకు ఆ దమ్ముంది, పోండి మీరు రాజీనామా చేయపోండి, వాళ్ళేం చేసేది అర్హత పెట్టి రాజీనామా చేయండి, బరాబరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం మేము రాజీనామా చేస్తున్నాము, మళ్ళా మేము పోతాం గెలుస్తామని చెప్పుండ్రి అనే మాటను ఎందుకంటలేరు? సాటంగా కూర్చొని ఇట్లా చెప్పుర్రి మన స్పీకరే.